తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న గవర్నర్ తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. రేపు హస్తినలో ఫైనల్ లిస్ట్ పై కసరత్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుందన్నది ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్న గవర్నర్ తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పుకు అవకాశం ఉంది. ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. ఇక రేపు హస్తినలో ఫైనల్ లిస్ట్ పై కసరత్తు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రవీణ్, రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళ సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఈ నెల 4వ తేదీన కూడా తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఈసారి మాత్రం కేబినెట్ లో మాత్రం 5 మంది కూడా చోటు ఇస్తారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తం 6 మంత్రులు కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక మంత్రికి సంబంధించిన మాత్రం అది ఓల్లో పెడతారని చెప్పేసి కూడా ఇంకో పక్క ఒక చర్చ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మంత్రివర్గంలోకి ఎవరెవరి తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ని కలిసిన సమయంలో మాత్రం ఈ నెల 4వ తేదీన కూడా మంత్రులకు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా టైం ఇవ్వాలని చెప్పేసి కూడా గవర్నర్ ని కూడా కోరినట్టు కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి 4వ తేదీననే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ డిప్యూటీ సీఎం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రేపు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మాత్రం 4వ తేదీన కేబినెట్ కు సంబంధించిన మాత్రం విస్తరణ పైన కూడా ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత మాత్రం ఎవరెవరిని పేర్లను కూడా ఫైనల్ చేస్తారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 4 ఉమ్మడి జిల్లాల్లో మాత్రం మంత్రులకు కూడా ఎవరికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఎవరెవరికి అవకాశాలు ఇవ్వబోతున్నారు అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పొచ్చు. ఇప్పటివరకే ఏదైతే హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి, నిజామాబాద్, దాంతో పాటుగా ఆదిలాబాద్ సంబంధించినంత మాత్రం అక్కడ మంత్రులుగా ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ ప్లేస్ లో ఎవరెవరికి స్థానం కల్పించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినందుకు మాత్రం మల్లారెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇస్తారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. దీంతో పాటుగా ప్రేమ్ సాగర్ కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం ఇస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నేత కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళ మొత్తం దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు కూడా ఒక సమాచారం అందుతుంది. దీంతో పాటుగా నల్గొండ జిల్లాకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటికే 2 మంత్రులు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2 మంత్రులు కూడా జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మరొక మంత్రిగా కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకే పార్టీ అధిష్టానం కూడా భావిస్తున్నట్టు సమాచారం. రాజగోపాల్ రెడ్డికి ఏమైనా అవకాశం ఇస్తారనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. అదేవిధంగా బాలు నాయక్ కూడా బెర్త్ కన్ఫర్మ్ అయినట్టు కూడా ఒక సమాచారం అందుతుంది. ఇప్పటివరకు లవణ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని కూడా ఎవరికి అవకాశం ఇస్తారనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో పాటుగా మామనార్ జిల్లాకు సంబంధించినందుకు మాత్రం జూపల్లి కృష్ణారావుకు ఇప్పటివరకే మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇంకా ఒకరికి మాత్రం అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఇప్పటివరకే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినందుకు మాత్రం వాకటి శ్రీహరికి కూడా అవకాశం ఇస్తారని దానిపైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఒకవేళ ముదిరాజు సామాజిక వర్గానికి మాత్రం వాకటి శ్రీహరికి, అది లేదంటే కూడా నీలమధు ముదిరాజుకి అవకాశం ఇస్తారని దానిపైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ముదిరాజు సామాజిక వర్గ ఓట్లను మాత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మాత్రం ఉద్య రోజుల్లో కూడా వినియోగించుకోవాలనే దానిపైన కూడా ఒక దృష్టి పెట్టింది. ఇప్పటివరకే గతం నుంచి కూడా ముదిరాజు సామాజిక వర్గానికి మాత్రం ఈటల రాజేందర్ ఒక్కరే మాత్రం వెన్నదంటగా ఉన్నారని దానిపైన కూడా ఒక చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ముదిరాజు సామాజిక వర్గం నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి ఇస్తే మాత్రం ముదిరాజు ఓట్లను కూడా కాంగ్రెస్ వైపు తిప్పుకునే వాళ్ళమవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇప్పటివరకే భావిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. 5గురికి సంబంధించిన మాత్రం ఎవరెవరికి అవకాశం ఇవ్వబోతున్నారు ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత మాత్రం ఎవరెవరికి క్లారిటీగా చెప్పబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటివరకే సచివాలయంలో సాధారణ పరిపాలన శాఖకు సంబంధించినందుకు కూడా కేబినెట్ విస్తరణకు సంబంధించిన మాత్రం కొంతవరకు సమాచారం ఇచ్చినట్టు కూడా సమాచారం అవుతుంది. కానీ ఇంకా అఫీషియల్ గా మాత్రం కేబినెట్ విస్తరణ 4వ తేదీన ఎప్పుడు ఉంటుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ 4వ తేదీ తర్వాత మాత్రం మంచి రోజులు లేవు. కాబట్టి 4వ తేదీనే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం కనిపిస్తుంది. 5వ తేదీ నుంచి కూడా ఆషాఢ మాసం రాబోతుంది, అమావాస్య కూడా వస్తుంది. కాబట్టి 4 రోజుల పాటు కూడా కేబినెట్ విస్తరణకు కొంతవరకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కేబినెట్ విస్తరణకు మాత్రం మరో నెల పాటు కూడా అంటే టైం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మాత్రం 4వ తేదీనే మంచి రోజు. కాబట్టి అదే రోజు కూడా కేబినెట్ విస్తరణ చేపడితే బాగుంటుందని దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఆలోచనలు చేస్తున్నట్టు కూడా సమాచారం. కేబినెట్ విస్తరణ చేసిన తర్వాత మాత్రం రాష్ట్రంలో పరిపాలనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మొదటి నుంచి భావిస్తుంది. 6గురికి సంబంధించిన మాత్రం 6గురు కూడా భర్తీ చేస్తారని చెప్పేసి కూడా
కూడా ఒక చర్చ అయితే కొనసాగిన నేపథ్యంలో మాత్రం ఐదుగురిని మొదటగా భర్తీ చేసిన తర్వాత మాత్రం ఇంకొక స్థానాన్ని కూడా ఖాళీగా ఉంచిన తర్వాత మాత్రం హైదరాబాద్ లో మాత్రం ఒక మాజీ మంత్రిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తర్వాత మాత్రం వారికి ఇస్తారు అనే దానిపైన కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎవరు జైలు కాబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. దీనిపైన కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక కసరత్తు కూడా ప్రారంభించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 4 రోజుల పాటు కూడా ఉన్న సమయంలో మాత్రం కేబినెట్ లోకి ఎవరెవరు తీసుకోవాలని దానిపైన కూడా పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. రెండో రోజు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగుతోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కాకినాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. కాకినాడ కలెక్టరేట్ లో పలు శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జనసేన పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం కానున్నారు. రెండో రోజు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగుతోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ కాకినాడ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. కాకినాడ కలెక్టరేట్ లో పలు శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జనసేన పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలతో పవన్ సమావేశం కానున్నారు. రైట్, రెండో రోజు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ కొనసాగుతోంది. టూర్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఉదయ్, గుడ్ మార్నింగ్ శ్వేత. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ తొలిసారిగా డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించి పిఠాపురంలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్కి అయితే కార్యకర్తల అభిమానులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగున నీరాజనాలు పడుతూ పూలవర్షం కురిపించారు. నిన్న ఆద్యంతం ఎంతో హుషారుగా పవన్ కళ్యాణ్ పర్యటన అయితే సాగింది. ఈ రోజు రెండవ రోజు పర్యటనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ అయితే సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. 10:30 నుంచి 11:30 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ, అలాగే 11:30 నుంచి 12:30 వరకు నీటిపారుదల శాఖ, 12:30 నుంచి 1 గంట వరకు అటవీ శాఖ, అలాగే 1 గంటన్నర నుంచి 2:30 వరకు ఈ వివిధ శాఖల అధికారులతో అయితే సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. 3 గంటలకైతే ఆయన నివాసానికి చేబ్రోల్లో ఉన్న ఆయన నివాసానికి అయితే చేరుకోనున్నారు. రేపు ఉదయం కూడా ఈ కార్యక్రమాలు ఇలాగే సాగనున్నాయి. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ అయితే ఉప్పాడ తీరంలో సముద్ర కోతకు గురైన ప్రాంతాలను అయితే పవన్ కళ్యాణ్ అక్కడ పరిశీలించనున్నారు. అక్కడ గ్రామస్తులతో కలిసి మాట్లాడనున్నారు. అసలు ఈ తీసుకోవాల్సిన చర్య అంటే గత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది ఈ కోత నుంచి నివారించడానికి, అలాగే ఈ ఇళ్లు కానీ కొన్ని దేవాలయాలు కానీ సముద్రంలో కలిసిపోవడం జరిగింది, వాటికి ఏ రక్షణ చర్యలు చేపట్టారనే దాని మీద కూడా వారితో మాట్లాడనున్నారు. అలాగే వారికి కావాల్సిన పటిష్టమైన చర్యలు ఏమేమి కోరుకుంటున్నారు, అలాగే వారు ఏమేమి చర్యలు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ అయితే వారి నుంచి నివేదికల ద్వారా అలాగే వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అసలు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు శాశ్వత పరిష్కారం అంటే ఈ సముద్ర కోతకు గురైన ప్రాంతాలను శాశ్వత పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వారితో అడిగి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. సాయంత్రం ఈ వారాహి బహిరంగ సభ అయితే పిఠాపురంలో భారీగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పిఠాపురం ప్రజలు రుణం తీర్చుకుంటానని పవన్ కళ్యాణ్ పదే చెప్పడం జరుగుతుంది. అలాగే నిన్న కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు రుణం తీర్చుకుంటానని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఒక స్థలం కూడా చూసుకోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. పిఠాపురం ప్రజలు ముఖ్యంగా తాగునీటి సమస్యపై ఆయన దృష్టి పెట్టనున్నారు. అలాగే పిఠాపురం ప్రజలకు ఏమేం కావాలి అనేది కూడా వారితో నేను మాట్లాడడం జరిగింది.
దాని సమస్యలను తీసుకుని ఈ రోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత రేపు కూడా ఈ పిఠాపురం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులతో మాట్లాడనున్నారు. కలెక్టర్ 2 వారాలకు ఒకసారి పిఠాపురంలో టెస్ట్ వేసి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కూడా చర్యలు చేపట్టారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ తను ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పిఠాపురం అలాగే కాకినాడ జిల్లాలపై దృష్టి సారించనున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలు అవినీతిని కూడా వెలికి తీసేందుకైతే అధికారులను సమాయత్తం కావాలని కూడా నిన్న ఆదేశించారు. ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందనే దాని మీద కూడా ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఆయన ప్రజల ముందుకు పెడతానని కూడా చెప్పడం జరిగింది. అలాగే నాదెండ్ల మనోహర్ పౌర సరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పిఠాపురంలోని వివిధ గోడౌన్లు రైస్ మిల్లులపై కూడా దాడులు జరిపించామని వేల కోట్ల రూపాయలు అయితే ప్రజల సొమ్మును అయితే గత ప్రభుత్వ నాయకులు ప్రజాప్రతినిధులు దోచుకోవడం జరిగిందని దాన్ని పూర్తిగా తగ్గిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది అధికారులకు అంటే గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి పరులకు కొమ్ము కాసిన కొంతమంది అధికారులకు అయితే వెన్నులో ఒడుకుపుట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు సమీక్షా సమావేశంలో ఏ అవినీతి విషయాలు బయటపడతాయని కూడా అధికారులు అయితే గుబులుగా ఉన్నారు. మరోవైపు ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం నాయకులు చేసిన అవినీతిని అలాగే వారు చేసిన అక్రమాలను కూడా ఏ విధమైన అక్రమాలను బయటపెడతారనేది కూడా ప్రజలు కూడా ఎంత ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి అయితే కాకినాడ జిల్లాలో నెలకొంది. శ్వేత. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా ఇంకా 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 6వ తేదీన మీరున్న చోటుకే వస్తానని లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబు లేఖపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు లేఖపై నేడు రేవంత్ రెడ్డి లేఖ రాసే అవకాశం ఉంది. అన్ని సవ్యంగా జరిగితే ఈ నెల 6వ తేదీన 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ప్రజాభవన్లోనే ఇద్దరు భేటీ అయ్యే అవకాశం ఉంది. విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై చర్చించే అవకాశం ఉంది. విభజన అంశాలపై కూర్చొని మాట్లాడుకుంటే ఎంత జటిలమైన సమస్య అయినా సమసిపోతుందని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. మరి దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా మిగిలి ఉన్న సమస్యలు ఓ కొలిక్కి రానున్నాయా? సీఎం హోదాలో చంద్రబాబు రేవంత్ రెడ్డి తొలి సమావేశం ఎలా జరగనుంది అనే అంశం ఇప్పుడు 2 రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. ఆస్తుల విభజనకు సంబంధించిన అనేక అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్, పటౌడీ హౌస్, నర్సింగ్ హాస్టల్ ను మాత్రమే విభజిస్తూ ఏడాది మార్చి 15న కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీనికి 2 రాష్ట్రాలు అంగీకరించాయి. కీలకమైన 9, 10 షెడ్యూళ్లలోని ఆస్తులను విభజించాల్సి ఉంది. వాస్తవానికి ఈ 2 అంశాలే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యం కానున్నాయి. మరి 2 రాష్ట్రాల సీఎంల భేటీలో వీటిపై ఏ మేరకు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి. రైట్, ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయినా కూడా ఇంకా 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ఇక భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం. కాంతి. శ్వేత, 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రానికి సంబంధించి 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం ఉన్న కారణంగా అపరిష్కృతంగా గత 10 సంవత్సరాలు విభజన తర్వాత విభజన అయ్యి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడము, అలాగే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటాల్లో చాలా వరకు కూడా హైదరాబాద్ లోనే ఉమ్మడి ఆస్తులుగా ఉండిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి చర్చలు మాట్లాడుకుందాము అని చెప్పి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ప్రజాభవన్ లో దీనికి సంబంధించి మాట్లాడుకునేందుకు ఏర్పాటు చేసుకుందామనే దిశగా చంద్రబాబు నాయుడుకి ఈ రోజు రేవంత్ రెడ్డి లేఖ రాసే అంశం అయితే పరిశీలనలో
పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఆస్తులు అప్పులు ఏవైతే ఉన్నాయో అవి జనాభా ప్రాతిపదికన విభజన చేయాలి, పంచుకోవాలి అనే అంశానికి సంబంధించి ఏదైతే విభజన హామీలు అన్ని ఉన్నాయో విభజన హామీలకి సంబంధించి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి అప్పులు ఆస్తులు అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ కి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా నీరు కరెంట్ కి సంబంధించినటువంటి విషయాలపైన ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు గత 5 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల మధ్య కొన్ని వివాదాలు తలెత్తినవి మనం చూసాము. ఆ వివాదాల విషయంలో కూడా కేంద్రం వరకు కూడా గత ప్రభుత్వం కేంద్రానికి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో తెలంగాణ నుంచి చొరవ చూపించాలి అని. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి నిర్ణయం రాకపోవడము 9-10 షెడ్యూల్స్ ప్రకారం రావాల్సినటువంటి ఆస్తుల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఒక సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నిధులు అలాగే దానికి సంబంధించినటువంటి ఆస్తులు కొన్ని హైదరాబాద్ అలాగే తెలంగాణలో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పరిష్కారం దిశగా మార్గం వేసేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఆయన 2 రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే దీనికి ఒక పరిష్కారం దక్కే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 6వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినవి అలాగే తెలంగాణకి రావాల్సిన ఆస్తులు వాటాల పంపకాలకి సంబంధించినటువంటి చర్చ జరగబోతోంది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇటు విభజన అంశాలపై కూర్చొని మాట్లాడుకుంటే ఎంత జటిలమైన సమస్య అయినా సమసిపోతుందని ఇటు చంద్రబాబు ఈ లేఖలో ప్రస్తావించారు. మరి దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా మిగిలి ఉన్న సమస్యలు ఓ కొలిక్కి రానున్నాయా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి ఇవాళ రేవంత్ ఒక లేఖ రాసే అవకాశం కూడా ఉంది. సో ఇదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ప్రవీణ్, ఇప్పుడు ఇరు రాష్ట్రాల ఇటు ఏపీ ఇటు తెలంగాణ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానంగా అపరిష్కృత సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద చర్చించడానికి ఒక నాంది పలికారనే చెప్పొచ్చు. సో ప్రధానంగా ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నాయి? శ్వేత, ఈ నెల 6వ తేదీన కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ అవకాశం ఉంది. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో కూడా ఈ భేటీ కొనసాగుతుందని చెప్పే దానిపైన కూడా ఇప్పటివరకు సచివాలయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఈ భేటీలో మాత్రం తెలంగాణ సంబంధించిన మాత్రం 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో మాత్రం ఏదైతే విభజన చట్టంలోని అంశాలు ఇప్పటివరకు మాత్రం ఏవైతే ఇంకా పెండింగ్ లో ఉన్నాయో వాటన్నిటి అంశాలపైన కూడా ఇరువురు ముఖ్యమంత్రులు కూడా చర్చించే అవకాశం ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సందర్భంలో మాత్రం కూర్చొని మాట్లాడుకుంటే మాత్రం ఈ సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనే దానిపైన కూడా ఆ లేఖలు పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత కూడా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశంలో అన్ని శాఖలకు సంబంధించిన కార్యదర్శులు కూడా పాల్గొనబోతున్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మొత్తం షెడ్యూల్ 9 అదేవిధంగా ఆ 10th కు సంబంధించిన మాత్రం విభజన సమయంలో మాత్రం ఎలాంటి అంశాలు ఉన్నాయి, అంశాలుగా ఇంకా ఏవేవి పెండింగ్ లో ఉన్నాయని దానిపైన కూడా పూర్తిస్థాయి మొత్తం చర్చించబోతున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు ఆ 142కు సంబంధించిన మాత్రం అంశాలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయని దానిపైన కూడా ఆ యొక్క చర్చ అయితే ఇప్పటివరకు సచివాలయ వర్గాల్లో జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఏదైతే షెడ్యూల్ 9 అదేవిధంగా ఆ 10కి సంబంధించినంత వరకు 10 రెండింటి మధ్య సంస్థల మధ్య మాత్రం ఒక చిచ్చు మాత్రం ఇప్పటివరకు తెలంగాణ అదేవిధంగా ఏపీకి సంబంధించినంత వరకు 2 రాష్ట్రాల మధ్య ఆ గత నుంచి కూడా జరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ ఉమ్మడి ఆస్తులకు సంబంధించినంత వరకు గత నుంచి కూడా ఆ కేంద్ర హోంశాఖ మధ్య జరిగిన చర్చలో మాత్రం ఒక కొలిక్కి మాత్రం రాలేదు. కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ కూర్చొని చర్చించుకునే సమయంలో మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు, ఇరువురు ఆస్తుల మధ్య కూడా ఆ తగాదాలు లేకుండా కూడా ఏ విధంగా పరిష్కరించకపోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఆ షెడ్యూల్ 9 ప్రకారం మొత్తం 91 సమస్యలు ఉన్నాయి.
అదేవిధంగా ఆ షెడ్యూల్ 10 ప్రకారం మొత్తం 142 సంస్థలకు సంబంధించినందుకు మాత్రం విభజన జరగాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం వీటికి సంబంధించినందుకు మాత్రం ఎప్పటివరకు ఈ రెండు సమస్యలు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. రెండు రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా ఎలాంటి తగాదాలకు పోకుండా కూడా కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఏపీ ముఖ్యమంత్రి కూడా ఆ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మధ్యాహ్నం తర్వాత ఏపీ ముఖ్యమంత్రికి ఒక లేఖ రాసే అవకాశం కనిపిస్తుంది. ఈ లేఖలో మాత్రం షెడ్యూల్ 9 అదేవిధంగా 10కు సంబంధించిన అంశాలు ఏవేవి కూడా పేర్కొనబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ఇరు రాష్ట్రాల మధ్య మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం ఎలాంటి తగాదాలు లేకుండా కూడా పరిపాలన విషయంలో కూడా ఇద్దరు కలిసిమెలిసి వెళ్లే విధంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని ఈ సమావేశం కొనసాగితే మాత్రం ఎలాంటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. షెడ్యూల్ 9 అదేవిధంగా 10తో పాటు ఇంకా ఆ రాజకీయపరమైన అంశాలు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి అంశాలపైన కూడా ఏ విధంగా చర్చిస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. వాళ్ళ మధ్యాహ్నం తర్వాత తెలంగాణ సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశం అయిన తర్వాత మాత్రం ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపైన చర్చిస్తారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాసే సమయంలో మాత్రం అలా ఆ లేఖలో మాత్రం ఏ అంశాలను కూడా పొందుపరుస్తారు అనే దానిపైన కూడా మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. నేడు పోలవరంపై విదేశీ నిపుణుల కమిటీ సమీక్ష నిర్వహించనుంది. ఇరిగేషన్ అధికారులతో కమిటీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై నిపుణుల కమిటీ పరిశీలన చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద రెండో రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన ముగిసింది. 4 రోజుల పర్యటనలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను నిపుణులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన బృందంలో అమెరికా, కెనడా ఇంజనీరింగ్ నిపుణులున్నారు. నిన్న డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించింది కమిటీ. జూలై 3 వరకు జరిగే పర్యటనలో ప్రాజెక్టు ఇంజనీర్లు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించనున్నారు. సిపేజీ తీవ్రత తెలిపే సీజీఓ మీటర్ రీడింగ్లు, మట్టి, రాతి నాణ్యత పరిశీలన, జియో ఫిజికల్ నివేదికలు, ఏఎఫ్ఆర్వై ప్రతిపాదించిన జియో టెక్నికల్ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు. జూలై 4న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తుది నివేదిక ఇచ్చి తిరిగి వెళ్లిపోనుంది నిపుణుల కమిటీ. హిందుత్వంపై లోక్సభలో అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. లోక్సభలో శివుడి ఫోటోను చూపిస్తూ మాట్లాడారు రాహుల్. శివుడి ఎడమ చేతి వెనకాల త్రిశూలం ఉంటుంది. త్రిశూలం అనేది హింసకు చిహ్నం కాదు. హింసకు చిహ్నమైతే కుడి చేతిలో త్రిశూలం ఉండేది. తాను శివుడి నుంచి ప్రేరణ పొందాను అని అన్నారు రాహుల్. హిందూ సమాజం అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రమే కాదని, ఈ సభలో బయట ఉన్నవారంతా హిందువులే అని అన్నారు. అయితే లోక్సభలో రాహుల్ గాంధీ శివుడి ఫోటోను చూపించడంపై స్పీకర్ అభ్యంతరం తెలిపారు. శివుడి ఫోటో రాజ్యాంగాన్ని చూపిస్తే తప్ప అని ప్రశ్నించారు రాహుల్. Defend the idea of India. Where these ideas come from and how they gave us the strength, all of us, anybody who opposed the regime, how they gave us the strength to fiercely take any onslaught that was placed before us. So I'd like to start by showing an image of our refuge. Okay? सर शिव जी की खा सकते हैं सर? 1 मिनट माननीय सदस्य। सर शिव जी की फोटो मना है सर? एक मिनट सर मना है तो कर देता हूं सर। नो, एक मिनट प्लीज। आपने सवाल उठाया, आपके माननीय सदस्यगण 353 का नियम बता रहे थे, 352 का नियम बताया। नो, प्लीज। आपने कहा इस नियम प्रक्रिया से सदन चलना चाहिए। नियम प्रक्रिया में कोई भी प्ले कार्ड, कोई भी चिन्ह को सदन में नहीं जा सकता। आपने कहा नियम से नहीं है। माइक दीजिए सर। जी सर क्या इस हाउस में शिव जी को दिखाना मना है? माननीय सदस्य, आप बस ये बता दीजिए। माननीय सदस्य सर मना नहीं। कोई भी चित्र को दिखाने के तो शिव जी का चित्र नियम इस है। साधन इस हमें दिखाना मना है? ये दूसरी चीजों के चित्र दिखाए जा सकते हैं मगर शिव जी का चित्र नहीं दिखा जाएगा।
హిందుత్వంపై లోక్సభలో వాడి వేడ చర్చ జరిగింది. హిందూ సమాజం అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రమే కాదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడంపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. హింసను హిందూ ధర్మంతో ముడిపెట్టడం సరికాదని అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాకే రాహుల్ ప్రసంగించాలని అమిత్ షా డిమాండ్ చేశారు. రాహుల్ తన ప్రసంగంతో దేశ ప్రజలను భయానికి గురిచేశారని అమిత్ షా ధ్వజమెత్తారు. मैं फिर से रिपीट करना चाहता हूं, उनका वाक्य था, जो अपने आप को हिंदू कहते हैं वो हिंसा की बात करते हैं, हिंसा करते हैं। मान्यवर, इस देश में शायद इनको मालूम नहीं है, करोड़ों लोग अपने आप को गर्व से हिंदू कहते हैं, गर्व से हिंदू कहते हैं। क्या वो सभी लोग ही बात करते हैं, हिंसा करते हैं? हिंसा की भावना को किसी धर्म के जोड़ना और ये सदन में और संवैधानिक पर बैठे हुए व्यक्ति ने, मैं मानता हूं मान्यवर, ने इसकी माफी मांगनी चाहिए।